నమస్తే, నా పేరు వనం శశికళ. నేను సుషేణ ఆర్గానిక్స్ వ్యవస్థాపకురాలిని. నేను బేసిక్గా గో ఆధారిత వ్యవసాయం చేస్తూ నా ఉత్పత్తులు అమ్ముకోవడానికి సుషేణ ఆర్గానిక్స్ స్టార్ట్ చేయడం జరిగింది. అసలు సుషేణ ఆర్గానిక్స్ ఒక పెద్ద షాప్గా ముందు జరగలేదు. సుషేణ ఆర్గానిక్స్ స్టార్ట్ అయిందే ఇక్కడి నుంచే. ఎట్లా అంటే నేను ఫస్ట్ కూరగాయలే పండించాను. పండ్లు మా ఉత్పత్తులు అన్నీ తీసుకొచ్చి ఇక్కడ చుట్టుపక్కల ఇన్ని రెసిడెన్సీ బిల్డింగ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ వీళ్ళకే ముందు అందిస్తే మనము ప్రజలకు కొంత మంచి చేసిన వాళ్ళం అవుతాము. ఇంత కష్టపడి పండించి తీసుకెళ్ళి మార్కెట్లో వేయడం ఇష్టం లేక ఈ అరుగు నుంచే సుషేణ ఆర్గానిక్స్ స్టార్ట్ అయింది. మా పళ్ళు కూరగాయలు అన్నీ కూడా ఇక్కడి నుంచే మేము అమ్మకం మొదలుపెట్టాము. ఇలా ఇక్కడి నుంచి మొదలైన ప్రయాణం దినదినాభివృద్ధి చెందుతూ, అంటే మన కస్టమర్స్ యొక్క నీడ్స్ని బేస్ చేసుకొని ఒక్కొక్క ఉత్పత్తిని ఎక్కడ దొరుకుతాయని సెర్చ్ చేసి ఎక్కడెక్కడ బెస్ట్ ఉత్పత్తులు ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చి మన సుషేణలో యాడ్ చేయడం జరిగింది. ఇది ఉన్నట్టుండి ఒక రోజులో ఫైన్ మార్నింగ్ సూపర్ మార్కెట్గా ఎదిగిన సంస్థ అయితే కాదు. ఇది రైతు ఉత్పాదనల హోల్సేల్ షాప్. నేను సేంద్రియ వ్యవసాయం మొదలుపెట్టినప్పుడు కేవలం పళ్ళు కూరగాయలు చింతపండు క్యాష్యూస్ ఇవి మాత్రమే మాకు పండేవి. కేవలం వాటితోనే సేంద్రియ ఉత్పత్తులతోనే ఆహారం నడవదు. మనకు కావాల్సిన ముఖ్యమైన ధాన్యం బియ్యము పప్పులు ఉప్పులు ఇవన్నీ కూడా కావాలి. అవి కూడా సెక్యూర్ చేయడం స్టార్ట్ చేసి నా అన్వేషణలో సహజ సమృద్ధ నుంచి నేను సేంద్రియ వ్యవసాయదారుడిగా గుర్తింపు పొందుతూ IMO సర్టిఫైడ్ ఆర్గానిక్ ఫార్మర్గా నేను అందులోనే ఒక క్లస్టర్ ఫార్మర్గా ఉంటూ వాళ్లకు నా వ్యవసాయ ఉత్పత్తులు ఇస్తూ బార్టర్ సిస్టంలో నేను అక్కడి నుంచి కూడా నాన్ GMO అంటే జెనెటికల్లీ మాడిఫైడ్ సీడ్ కాకుండా మన దేశీ సీడ్ ద్వారా పండించిన ఉత్పత్తుల్ని రైతులకు సహాయంగా రైతులకి తోడ్పాటుగా ఉండేటట్లు నేను ప్రొవిజన్స్ కూడా తేవడం స్టార్ట్ చేసి 10 కుటుంబాలకు మనం సప్లై ఇచ్చి మొదలుపెట్టిన ఈ సంస్థ ఈరోజు ఎన్నో ఉత్పత్తుల సేకరణలలో పెద్ద సంస్థగా రూపొందింది. సహజ సమృద్ధ వచ్చి మన్ కీ బాత్లో మన మోడీ గారు కూడా దీని గురించి మాట్లాడినారు. సౌత్ ఇండియాలోనే బెస్ట్ ఆర్గానిక్ ప్రొడ్యూసర్ అంటే సహజ సమృద్ధ. ఆ సంస్థకి ప్రతీకగా తిరుపతిలో నేను మొదటగా దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. తిరుపతిలో నేను మొదలు పెట్టేటప్పటికి ఎలా ఉండింది పరిస్థితి అంటే ఆర్గానిక్ అంటే ఏంటి అనే పరిస్థితి ఉండేది. కానీ ఆర్గానిక్ అంటే సేంద్రియ ఉత్పత్తులు ఇలా తయారు చేస్తారు, దాన్ని సర్టిఫికేషన్ ఇలా జరుగుతుందని నేను చాలామందికి వివరించి వాళ్ళకి అవేర్నెస్ తేవడం జరిగింది. ముఖ్యంగా నేను ఈ షాప్ పెట్టడానికి కారణం ఏమంటే ఒకానొకసారి నేను అరుగు మీద కూరగాయలు అమ్మే స్థితిలో ఒక క్యాన్సర్ పేషెంట్ నా దగ్గరికి రావడం జరిగింది. ఆయన చాలా వర్షాలు ఇటువైపు అంతా రావడానికి కూడా నీళ్లమయంగా ఉండేది. అయినా ఆయన ఎందుకు వచ్చారంటే ఆయనకి పేగుల క్యాన్సర్ సంభవించింది. ఆయన త్వరలోనే ఆయనకి వాళ్ళ అమ్మాయి పెళ్ళి ఉంది. మెడ్రాస్లో ఎక్కువగా వర్షాల కారణంగా ఆయన అక్కడి నుంచి కూరగాయలు తెప్పించుకోవడం జరిగేది. దొరకని కారణంగా వన్ ఆఫ్ ది ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారని ఆయన యొక్క గొప్పతనం కూడా ఇక్కడ చెప్పాల్సి వస్తుంది. ఎట్లా అంటే ఆయన కేవలం ఈ పంచగవ్యాల మీద జీవామృతం మీద 25 ఏళ్ల రీసెర్చ్ కొనసాగించారు. ప్రతిరోజు లేవడం, గోమూత్రం మన గోశాల నుంచి సేకరించడం, దాన్ని తీసుకొచ్చి ఆయన జీవామృతం దానిపైన ఎన్నో పరిశోధనలు చేశారు. ఆయన అంత పెద్ద ఆయన 85 ఏళ్ల వయసులో నా దగ్గరికి ఇక్కడికి వచ్చి కూరగాయలు కొనుక్కుని నన్ను ఆశీర్వదించారు. ఆయన చెప్పడం వల్ల రావడం జరిగింది ఇక్కడికి. అలా నేను హాబీగా చేసే ఈ వ్యవసాయము ఈ ఉత్పత్తులు అమ్మే ఇది ఒకరికి ప్రాణానికి ఉపయోగపడుతుందంటే తప్పకుండా నేను సమాజ సేవ చేయాలి. నేను లా గ్రాడ్యుయేట్ అయ్యిండి కూడా నేను నా ప్రొఫెషన్ కొనసాగించి ఉండొచ్చు, కానీ అన్నిటికన్నా ముందు సోషల్ రిపేర్ ఇంపార్టెంట్. మన రాజీవ్ దీక్షిత్ చెప్పినట్లు ఆయన అంత చదువుకొని కూడా రాజీవ్ దీక్షిత్ ఇన్స్పిరేషన్ తోటి, మన ప్రకృతివనం ప్రసాద్ గారి ఇన్స్పిరేషన్ తోటి, మా మచిలీపట్నం గోశాల ముఖ్యంగా మా వడ్డే కృషి ద్వారా వీటి గురించి ఇంకా ఎక్కువగా నేను అవగాహన తెచ్చుకొని దాని ద్వారా ఈ సేకరణ అనేది అంటే ఇక్కడ ప్రోడక్ట్స్ సేకరించడమే, ఎక్కడెక్కడ రైతులు ఉన్నారు, ఎక్కడెక్కడ వస్తువులు దొరుకుతాయి, ఇవన్నీ సేకరించడమే నా ప్రధాన వృత్తిగా పెట్టుకున్నాను. ఒక మంచి ఉత్పత్తి కోసం ఎంత దూరమైనా వెళ్ళి దాన్ని సేకరించి ప్రజలకు అందించాలన్న ముఖ్య ఉద్దేశం. ఇక్కడ ధనార్జన అయితే ఎప్పుడో
అది వేరే రూపాంతరం చెంది ఉండేది. కానీ ఇక్కడ మా గోవులు సస్టైనబిలిటీకి, తర్వాత సేంద్రియ ఉత్పత్తిదారులు ఎవరైతే రైతులు వెనక్కి వెళ్ళిపోకుండా ఈ చుట్టుపక్కల కూడా సేంద్రియ వ్యవసాయ రైతులు ఎవరు వచ్చి మా ప్రోడక్ట్స్ మేము తయారు చేస్తున్నాం, మీరు అమ్మి పెట్టగలరా అంటే నేను ఎంతోమందిని ప్రోత్సహించాను. ఇలా మనం మార్కెట్ చేసుకోవాలి, ఇలా యూనిట్గా ఉండాలని కూడా మా రైతుల సమైక్యత కోసం కానీ ఈ సేంద్రియ ఉత్పత్తిదారులకు అమ్మకానికి ఎన్నో నేను సహాయాలు చేయడం కూడా జరిగింది. ఇక్కడ చుట్టుపక్కల రైతులు చాలామంది నన్ను అప్రోచ్ అయ్యేవాళ్ళు. ఎవరు ఏ ఉత్పత్తి చేసినా కూడా నేను అమ్మడానికి మాత్రం సిద్ధంగా, అది జెన్యూన్ అయితే తప్పకుండా అమ్మడానికి సిద్ధంగా నేను ఈ సంస్థను ఒక ప్లాట్ఫామ్గా తీర్చిదిద్దడం జరిగింది. మాది సొంత ఉత్పాదన చింతపండు అండి. మాకు పుంగనూరు అనేటప్పటికీ చింతపండు ఎక్కువగా పండుతుంది. ఈ చింతపండులో ఏమంటే అడల్ట్రేషను, దీంట్లో బోరిక్ పౌడరు వేయడం కానీ, కాళ్ళతో తొక్కడం కానీ, దీంట్లో నల్లగా అవ్వకుండా కెమికల్స్ కానీ చేసి దీనివల్ల ఎంతోమందికి పేగుకు సంబంధించింది, లివర్కి సంబంధించిన ఎన్నో వ్యాధుల బారిన పడుతున్నారు. మేము జస్ట్ పండును వలిచి వెనక్కి మడిచి బాగా ఎండించి న్యాచురల్ పద్ధతిలో చింతపండు ప్రజలకు అందిస్తున్నాం. దీనివల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ కూడా చాలా కంట్రోల్ అవుతాయి. ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏమంటే ఇక్కడ ఒక ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ కూడా, అంటే బక్వీట్, లైక్ అమరాంత సీడు, గసాలకు బదులు మనం వాడుకోదగిన మన తోటకూర విత్తనాలు, ఇట్లా ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ కూడా ఆహార ధాన్యాల్లో చేర్చడం జరిగింది. ఇవన్నీ కూడా దేశీ ఉత్పత్తులు, అంటే మన పూర్వకాలం ఎవరైతే పండించేవాళ్ళో ఆ విత్తనాన్నే తీసుకొని వచ్చి పండించేవండి. ఇవంతా ఫార్మర్స్ అసోసియేట్ అయ్యి వాళ్ళ ద్వారా ఒక క్లస్టర్గా ఫామ్ అయ్యి వాళ్ళు పండించే పంటలు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రాంతం నుంచి పండించే పంటలు సహజ సమృద్ధాలు, ఒక డైరెక్టర్స్, ఒక మంచి స్థాయిలో రిటైర్ అయిన వ్యక్తులు స్వచ్ఛందంగా ముందరికి వచ్చి ఈ ఉత్పాదనలు ప్రజలకు అందించడానికి వాళ్ళు చేసే శ్రమనే ఈ సహజ సమృద్ధ క్లస్టర్ ఫార్మర్స్ సంస్థ అండి. ఇది IMO సర్టిఫైడ్ సంస్థ అయితే ఇది USDA సంస్థ. ఇది కూడా రైతుల ద్వారా 120 ఎకరాల సొంత భూమిలో సొంత ఉత్పత్తులు కలిగిన సంస్థ. ఇది కూడా నన్ను గుర్తించి నాకు ఇక్కడ డిస్ట్రిబ్యూటర్గా నన్ను ఎంపిక చేసుకోవడం జరిగింది. వీళ్ళు కూడా నాకు ఎప్పుడు సపోర్ట్గా ఉన్నారు. తర్వాత గోశాలల గురించి చెప్పాలంటే గుజరాత్ మన మోడీ గారి సహాయంతో ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఈ దేవికా ఖాదీ అనే సంస్థకి మంచి సబ్సిడీస్ ఇచ్చి ఈ సంస్థ ద్వారా ఖాదీలోనే అతి తక్కువ ఖర్చుతో షాంపూలు, వీటి ఉత్పాదనలన్నీ దేవికా ఖాదీ ద్వారా జరుగుతాయి. ఖాదీ ఉత్పాదనలు ఇక్కడ లభ్యంగా ఉంటాయండి. ఇది స్వచ్ఛమైన గంగాజలము. మన గంగాజలం అనేది హిందువులకి ముఖ్యమైన హోలీ వాటర్. సో అది కూడా ఇక్కడ లభ్యంగా ఉంది. సహజ సమృద్ధ నుంచి మన రైతులు తయారు చేసే నూనెలే ఇక్కడ వచ్చేటప్పటికి ఇది రైతు ఎద్దుల ద్వారా చేసే నూనె. ఈ ఉత్పాదన ప్రత్యేకత ఏమంటే మాకు దగ్గరలోనే తవణంపల్లిలో వినోద్ రెడ్డి గారని సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉండి ఆయన ఎద్దుగానుగ నూనెని చేస్తూ తన జీవనాన్ని ఇప్పుడు సాగిస్తున్నారు. మంచి లాభసాటిగా ఆయన సక్సెస్ఫుల్ పర్సను. ఆయన ద్వారా ఇంత వర్జిన్ ఆయిల్ ఆయన ఉత్పాదనలే అండి. చాలా అద్భుతమైన నూనెలు, అందరికీ ఉపయోగపడే ఎన్నో రకాల నూనెలు ఇన్నోవేటివ్గా ఆయన తయారు చేయడం జరుగుతుంది ఎద్దుల ద్వారా. బ్రెయిన్కి సంబంధించింది వెర్రి నువ్వుల నూనె, తర్వాత అవిసె గింజల నూనె, హృద్రోగులకి, ఇవన్నీ కూడా ఆయన ప్రత్యేకంగా తయారు చేసి ప్రజలకు అందించడం జరుగుతుంది. వడ్డే కృషి గారి గో ఉత్పాదనలో ప్రప్రథమమైంది పళ్ళపొడి. ఇది ఇక్కడ ఎక్కువగా సేల్ అవుతున్నాయి. ఎందుకంటే దీని ద్వారా ఎన్నో పళ్ళ సమస్యలు అధిగమించవచ్చని చాలామందికి ప్రాక్టికల్గా ఇది అనుభవమైన విషయం అండి. తర్వాత ఈ అలోవెరా జెల్స్, మాస్క్విట్ జెల్స్, తర్వాత షాంపూలు, ఇది హెయిర్ కలర్స్, ఇవన్నీ గోశాల ఉత్పత్తులు అండి. ఇవన్నీ కూడా వరం అని మన ఫార్మర్స్ బ్రాండ్. ఇందులో ప్రత్యేకత ఏమంటే ఇవన్నీ స్టోన్ క్రష్డ్. దీని ద్వారా దాంట్లో ఉండే న్యూట్రియంట్స్ అన్నీ పోకుండా చాలా టేస్ట్ కానీ, తర్వాత ప్రోడక్ట్ క్వాలిటీ కానీ కస్టమర్స్కి చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది ఇది. ఈ ప్రోడక్ట్ విషయానికి వస్తే మనం అన్ని ఎక్స్పోర్ట్ ప్రోడక్ట్స్ అంటే చాలా ఇష్టపడతాం అందరము. కానీ మన దేశం నుంచి 70 కంట్రీస్కి ఎక్స్పోర్ట్ అయ్యే వాడి కంపెనీ గురించి చాలా తక్కువ మందికే తెలుసు.
ఈ కంపెనీ ద్వారా మిడిల్ క్లాస్ అఫోర్డబుల్ ప్రైజెస్లో అన్ని ఉత్పాదనలు ఇందులో టాయిలెటరీస్ దొరుకుతున్నాయి. ఇది కూడా ఒక మంచి బ్రాండ్ అని చెప్పొచ్చు ఖాదీ తర్వాత. ఇది అయితే మాత్రం మన దగ్గర మాత్రమే తిరుపతిలో లభ్యంగా ఉంది. తిరుపతే కాదు, ఈ రాయలసీమ జోన్లో అమ్మకం స్టార్ట్ చేసింది నేనే. చాలా ఏళ్ళుగా అమ్ముతున్నాను, దాదాపు 8 ఏళ్ళుగా. కానీ ఇది ఒక ఎక్స్క్లూజివ్ ప్రోడక్ట్గా నేను ప్రమోట్ చేస్తున్నాను. ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళు, చిన్న వాళ్ళు కూడా వచ్చి సోప్ అంత అఫోర్డబుల్గా 30-35 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ ఉత్పాదనలు అన్నీ అఫోర్డబుల్గా ఉన్నాయి, పీపుల్కి చాలా మంచి రిజల్ట్స్ కూడా ఇస్తుంది. మాకు దగ్గరలో ఉన్న ఆయుర్వేదం డాక్టర్స్ ప్రిపరేషన్ అయిన మాదిపల రసాయనం, తర్వాత అజ్మోదార్క్ అంటే మన వామ్ వాటరు, ఇది గోఆర్క్ మన గోశాల, మాలూరు గోశాల ప్రోడక్ట్స్ కూడా ఇక్కడ లభ్యంగా ఉన్నాయి. మాలూరు గోశాల ప్రోడక్ట్స్ స్పెషాలిటీ ఏమంటే అది ఒక రామచంద్రాపురం మఠానికి సంబంధించింది. అక్కడ జీరో పొల్యూషన్లో, అంటే కరెంటు ఉత్పాదనలు కూడా గోబర్ గ్యాస్ తోటి ఐఐటి కెమికల్ టెక్నాలజీ వాళ్ళకు ఒక ప్రత్యేకమైన సాధనాలు తయారు చేసి ఇచ్చారు. దాని ద్వారా కరెంటు కూడా అక్కడ లేదు, కేవలం గోబర్ గ్యాస్తోనే విద్యుత్ శక్తి కూడా నడుస్తుంది. కాబట్టి పూర్తి జీరో పొల్యూషన్లో వాళ్ళు పండించిన వాళ్ళ ఎప్పుడు పూర్వం ఓల్డ్ కౌ బ్రీడ్స్ అన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. అక్కడి నుంచి తీసిన గోమూత్రము ఇవన్నీ కలెక్ట్ చేసి ఫినాయిల్సు, ఈ గో ఉత్పాదనలన్నీ కూడా వాళ్ళ దగ్గర నుంచి. మా దగ్గర ముఖ్యంగా స్పెషాలిటీ ఏమంటే మాలూరు గోశాల, తర్వాత హర్యానా గోశాల, మచిలీపట్నం మన కృషిగారి గోశాల, ఈ గోశాలల ఉత్పాదనలు ఎక్కువగా దొరుకుతాయండి. దాంతోపాటు మా శాంతానాథ గోకులం గోశాలది పిడకలు, విభూతి ఇలాంటివి కూడా దొరుకుతున్నాయి. ఇది రీసెంట్గా ఒక 3 ఏళ్ల నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే మా రాయలసీమ జోన్లో ఎస్పెషల్లీ పుత్తూరు, మా బాలాజీ డిస్ట్రిక్ట్లో చాలామంది మన చేనేతకారులు చాలామంది ఉన్నారు. ఇక్కడ వచ్చిన ఫిలిగ్రిమ్స్కి వస్త్రాలు కానీ, తర్వాత ఇక్కడ దొరికే స్పెషాలిటీ వాళ్ళు వెళ్ళి అక్కడ దాకా తెచ్చుకోలేరు కాబట్టి దాన్ని కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. ఇక్కడ ప్యూర్ అయిన కాటన్ పంచెలు, ఎంతో అద్భుతమైన పంచెలు, తర్వాత చీరలు 80 కౌంట్ అంటే ప్యూర్ కాటన్ శారీస్. ఇది వచ్చి మా పుత్తూరులో తయారవుతుంది. 80 కౌంటు చేనేత వస్త్రం, చాలా లైట్ వెయిట్, త్వరగా చెమటను పీల్చి మన న్యాచురల్గా ఉండే కాటన్ నుంచి తయారయ్యే కాటన్ శారీ. దాంతోపాటు ఇది కంచి సిల్క్, ఇది కూడా ఈ ప్రాంతంలోనే తయారవుతుంది. సిల్క్ మెటీరియల్ తోటి ఒక పోగు కాటన్, ఒక పోగు సిల్క్ తోటి తయారవుతుంది. ఇది కూడా మెత్తటి వస్త్రమే, ఈజీగా కూడా ఉంటుంది, మన ట్రెడిషనల్ ప్రకారము ఉంటుంది. ఇప్పుడు కలంకారీ 1000 రూపాయలు పెట్టకపోయినా సాధారణమైన వాళ్ళకు కూడా